సార్ మసూదన్ రెడ్డి గారు మన వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు మసూదన్ రెడ్డి గారు. సార్ వెల్కమ్ సార్. సార్ మసూదన్ రెడ్డి గారు, ఓకే సెటైర్ వేసుకుంటే బాగానే ఉంటుంది, నాకు వినగానే నవ్వు వచ్చింది. వాట్ ఏ స్పాంటేనియస్ హ్యూమర్ అనుకున్నాను. కానీ మీరు వెళ్ళిన రోజే కొంతమంది వేరే అధికారులను కూడా విచారించారు, వాళ్ళని ప్రశ్నలు అడిగారు అనేది వాళ్ళు చెప్పారు బయటకు వచ్చి. అలాగే విజిలెన్స్ యొక్క పాత్ర ఏంటి, అప్పుడు పనిచేసిన అక్కడ పోలీస్ అధికారులు ఎవరు, వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళు కూడా చెప్పారు మీకు పైనుంచి ఎవరన్నా ఆదేశాలు ఇచ్చారా ఈ రకంగా రాజీ చేసుకోమని అని చెప్పేసి. అంటే ఏ డిపార్ట్మెంట్ని ఎలాంటి క్వశ్చన్లు అడగాలో అలాంటి క్వశ్చన్లు అడిగారు. అడిగినప్పుడు భువన కరుణాకర్ రెడ్డి గారు ఏమి నన్ను ఇవి అడిగారు నేను అలా సమాధానం చెప్పారని చెప్పేసి చెప్పాలని ఎవరు అనుకోరు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సార్ సెటైర్ వేశారు భార్య, దాని బదులు వారు అడిగిన దానికి నేను సమాధానాలు చెప్పానని ముక్తసరిగా చెప్పొచ్చు, విచారణకు సహకరించానని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడితే ఆయన అన్నట్టు నాకేం సంబంధం లేదని కూడా చెప్పొచ్చు, ఆయన చివరిలో అన్నట్లు. ఇప్పుడు ఆ రకమైన ప్రశ్నలు, సంబంధం లేని ప్రశ్నలు అడిగారనేది ఎగ్జాంపుల్స్గా ఈ 15 సంవత్సరాల్లో ఎంతమందికి తలనీలాలు ఇచ్చారు ఇవన్నీ అడిగారని చెప్పేసి అంటే రేపు ఒక కోర్టుకి ఇలాంటి సెటైర్ లేలేరు కదా. ఎందుకంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ అడిగితే ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ముందు పెట్టి ఏమయ్యా మేము నైల్ నదిలో ఎన్ని ముసళ్ళు ఉన్నాయని అడిగామా, లేకపోతే 15 సంవత్సరాల్లో ఎంతమందికి గుండ్లు గీశారని చెప్పేసి మేమని అడిగామా, ఏది ఎక్కడ అని చెప్పేసి అది రికార్డర్ తిరిగి పెట్టి అడిగితే కోర్టులో ఈయన ఎక్కడ పెట్టుకుంటాడు ఈయన తలకాయ, లేకపోతే కాబట్టి మనం ఎంత గౌరవప్రదంగా ఉంటే అంత గౌరవప్రదంగానే ఎంక్వైరీ కూడా ముందుకు వెళుతుందేమో. సార్ ఏమంటారు మసూదన్ రెడ్డి గారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉండేటువంటి సభ్యులకి, టీవీ యాజమాన్యానికి శుభ సాయంత్రం సార్. ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే సార్, సినిమాల్లో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు పెద్ద మ్యూజిక్ ఇళయరాజా లాంటి వాళ్ళు అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ట్యూన్ ఇచ్చేస్తారు, ఆ ట్యూన్కి ఒక చిన్న రైటర్కి ఇచ్చి రైటర్ పాటని ఆ ట్యూన్లో సెట్ చేయాలన్నమాట. ఇది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆనవాయితీ. మామూలుగా జనరల్గా అయితే ఫీల్డ్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ మాటలు కూర్పు రాసేసి ఆ మాటలకి ట్యూన్ కట్టేది అలవాటు. ఇక్కడ కూటమి ప్రభుత్వం దానికి రివర్స్, ఫస్ట్ ట్యూన్ కట్టేస్తా ఉంది. ట్యూన్ కట్టేసిన తర్వాత అతను దానికి మాటలు కూరుస్తా ఉంది. ఫస్ట్ డిసైడ్ చేశారు ఎవరు ముద్దాయి, ఎవరికి శిక్ష వేయాలా అనేటువంటి విషయాన్ని పూర్తిగా ముందుగా డిసైడ్ చేశారు. కరుణాకర్ రెడ్డికి ఏం శిక్ష వేయాలి, వైవి సుబ్బారెడ్డికి ఏం శిక్ష వేయాలి, జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద ఏమి శిక్ష వేయాలి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఒక డిసైడ్ చేసి ట్యూన్ కట్టేసి ఆ ట్యూన్కి ఇప్పుడు ఈ యొక్క సిట్ అధికారులు కానీ ఈ యొక్క పేపర్స్ కానీ దానికి ట్యూన్ కథ రాస్తుంది అనమాట. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. సార్ ఒకటి సార్, సైద్ రఫీ గారు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీటీడీకి అవమానం జరిగింది అంటున్నారు. సార్ యాజ్ ఏ హిందూగా కూటమి ప్రభుత్వంలో టీటీడీకి జరిగినటువంటి అపాసుపాలు, అన్యాయమైనటువంటి మాటలు, ఎంత విలువలు విశ్వసనీయత తగ్గిపోయాయో మీరు ముస్లిం మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఎంత మీరు అభిమానించినా కానీ హిందుత్వాన్ని బై బర్త్ పుట్టిన మాట తెలుస్తుంది. హిందుత్వం ఎంత నాశనం అయిపోయింది, ఎంత దిగజారిపోయింది, టీటీడీ ఏ విధమైనటువంటి హస్తగస్తాలు అయిపోయింది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యం దేశ దశలో ఉండేటువంటి ప్రాచుర్యాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టారనేటువంటిది కూటమి పాలకులు అనేటువంటిది మీరు ఫస్ట్ గుర్తు చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి నిరాధారంగా అతి పవిత్రమైనటువంటి ఒక లడ్డూని, హిందువులు అతి పవిత్రంగా పూజించేటువంటి ఒక లడ్డూని దీంట్లో చుట్టూల పువ్వు కలిపారు అని చెప్పడం అనేది ఎంత నీచ నికృష్ట అసహ్యమైనటువంటి మాట. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే హిందువులందరూ కాదు, యావత్ ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా. మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడాను సార్, మీరు ఎన్నో మాట్లాడిగారు, వాటికన్నిటికీ సమాధానం చెప్తాను. మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడిన తర్వాత మీరు యాంకర్ గారిని అడిగిన, సురేష్ గారిని అడిగిన టైం ఇస్తారు, అప్పుడు నాతో మాట్లాడండి. నేనేం దానికి బాధపడను. సురేష్ గారు ఆయనకి ఒక అరగంట సేపు టైమింగ్, నో ఇష్యూ. ఇప్పుడు హిందువులు ఎంత బాధపడతారు. రఫీ గారు మీరు మాట్లాడుతున్నారు కానీ మీకు టైం ఇస్తాను నేను. అలాగే నాకు కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు
మసూదన్ రెడ్డి గారు యూ కెన్ కంటిన్యూ జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేసి మీరే కంటిన్యూ చేద్దరు కానీ ఆధారాలు లేకుండా అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఒక ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసుకునే ఆ ల్యాబ్ రిపోర్టు మనం అందరం చదివాము. మీకు కావాలంటే నేను బాగా చదివాను, గుర్తుపెట్టుకున్నాను కూడా. పిగ్ లార్డ్, ఓకే, ఫిష్ ఆయిల్స్, ఓకే, బీఫ్ టాలో, ఇవన్నీ కూడా వినండి. సార్ మీరు బ్లాక్మెయిల్ చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇది నా నోటి నుంచి వచ్చినాయి కాదు. నాకు ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్ లెట్ మీ క్లారిఫై. ఓకే, లెట్ మీ క్లారిఫై. మతాలకు సంబంధం ఒక్క నిమిషం ఆగండి సార్. ఇక్కడ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరి మతంలో ఏం జరిగినా ఎవరైనా కూడా మాట్లాడొచ్చు. అది మతానికి సంబంధించింది కాదు. ఇక్కడ మనం ఫ్యాక్చువల్ మాట్లాడుకుంటున్నాము, దానికి సబ్జెక్ట్కే కన్ఫైన్ ఉన్నాం. డోంట్ లింక్ ద యాక్చువల్ హ్యాపెనింగ్స్ టు ద సెంటిమెంట్స్ ఆఫ్ ది రిలిజన్. ఓకే, మనం అంత స్మార్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డైవర్ట్ అవుతుంది, అది రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఒక్క నిమిషం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒక రిపోర్ట్ బేస్ చేసుకుని, అలాగే ఆ రిపోర్ట్ నేను కంప్లీట్గా కరెక్ట్ 100% అని నేనే అంటలేదు, కానీ ఆయన బేస్ చేసుకుని మాట్లాడాడు. నేను ఇప్పుడు మాట్లాడిన టెర్మినాలజీ అంతా దాంట్లో ఉంది, డిస్క్లైమర్ కూడా ఉంది కింద. డిస్క్లైమర్లో కూడా ఏమన్నా ఉంటుందంటే ఈ రకమైనటువంటి ఫైండింగ్స్ లేకపోతే పారామీటర్స్ లేకపోతే రీడింగ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క సందర్భంలో పర్టికులర్ కౌస్ ప్రాపర్గా ఫీడ్ చేయకపోయినా లేకపోతే ఆ ఫీడ్లో ఏమన్నా కెమికల్స్ ఆ రకమైనవి వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో డిస్క్లైమర్స్ ఆర్ నాట్ ద ఫ్యాక్ట్స్. డిస్క్లైమర్ని యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మాట్లాడారు, అది కూడా నాకు గుర్తుంది. యూ కెన్ కంటిన్యూ నౌ. సార్, ఈనాడు పత్రిక ప్రచురించినటువంటి కథనం ప్రకారం మీకు కావాల్సిన, మీకు పర్సనల్గా ఈనాడు పత్రిక కటింగ్ పంపిస్తాను మీకు. కథనం ప్రకారం వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు నేను రిపోర్ట్ చదివి మాట్లాడుతున్నాను. నేను ఈనాడు పేపర్ చదివి మాట్లాడట్లా, నేను రిపోర్ట్ చదివి మాట్లాడాను. ఇప్పుడు ఈనాడు పత్రికలో రిపోర్ట్స్ అంటే కథనం వచ్చింది. ఈనాడు పత్రికలో మన నెయ్యిని చెక్ చేసినటువంటి రిపోర్ట్స్ అంటే కథనం వచ్చింది. ఆ కథనాన్ని బేస్ చేసి నేను కూడా మీకు చెప్తున్నాను. కథనం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే జంతువులు కొవ్వు కలపలేదు దీంట్లో, ఓన్లీ ఆయిల్స్, ఇది వెజిటబుల్ ఆయిల్స్ కలిపినట్టుగా నమూనాలు గుర్తించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాక్షాత్తు శ్రీవారి మన అయోధ్యకి పంపినటువంటి 1,00,000 లడ్డూల్లో కూడా జంతు కొవ్వు కలిపారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వేదికల మీద చెప్పారు. నేను సనాతన ధర్ముడిని, అయోధ్యకు పంపించినటువంటి రామాలయ ఓపెనింగ్కి అయోధ్యకు పంపించినటువంటి లడ్డుల్లో కూడా 1,00,000 లడ్డుల్లో కూడా జంతు కొవ్వు కలిపినటువంటి లడ్డుల్ని పంపించారంటున్నారు. మీరు ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి 2 బోర్డు మెంబర్స్ అయోధ్యకు పోయేటువంటి లడ్డు కోసం ఒక సపరేట్గా ఒక నిధిని అపాయింట్ చేసి ఇచ్చి, ఆ నిధి ద్వారా వాళ్ళే పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి ఇవ్వడం జరిగింది. ఆ నెయ్యితోనే లడ్డులు తయారు చేయడం జరిగింది. కానీ ఇటువంటి ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా నిరాధారమైనటువంటి ఆధారాలు చేసి తిరుమల యొక్క ప్రాచుర్యాన్ని, వెంకటేశ్వరుడు యొక్క వైభవాన్ని దెబ్బతీస్తున్నటువంటి కూటమి పాలనలోనే టీటీడీ యొక్క ప్రాచుర్యం దెబ్బతిన్నది అనేటువంటిది నా వాదన. ఇంకోటి సార్, కరుణాకర్ రెడ్డి గారు ఇది హడావుడిగా ఇది ఆత్మహత్య అని చెప్పారు. అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పని మీరు చెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది కేసు? రైల్వే ట్రాక్ మీద ఫైండ్ అవుట్ అయింది కేసు. రైల్వే పోలీసులు ఏమని చేశారు? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వేస్ ఏమని డిసైడ్ చేసింది? ఇది ఆత్మహత్యే అని కేసు పెట్టింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆత్మహత్య కాదు, హత్య అనడం అనేటువంటిది, వాళ్ళ కష్టాల్లో ఉండరు వాళ్ళు అనేటువంటిది ఓకే. ఆ తర్వాత నిజాలు పోలీసులు దిగ్గుదేరేస్తారు, ధర్మాలు ఉన్నాయి, పైన దేవుడు ఉన్నాడు, అంతా జరుగుతుంది. ఇది సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రైల్వే శాఖ ఏ విధమైనటువంటి ఆత్మహత్యని ఒక కేసు నమోదు చేసిందో ఆ కేసును ఆధారంగా చేసుకుని ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అంటున్నారు. ఆ తర్వాత సిట్ ఏం చేస్తుంది? కథ రాసింది హత్యగా చిత్రీకరిస్తూ ఆ హత్యకి కావాల్సినటువంటి ఈ ఒక పేరు చెప్పంటుంది, వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు చెప్పంటుంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం సార్. ఆ తర్వాత రఫీ గారు మాట్లాడతారు. ఇంకొక విషయాన్ని కూడా రఫీ గారు సూచించారు పెద్దలు, ఆయనకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కటి సార్, రైతులు ఈరోజు
ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో, రఫీ గారు ఎక్కడ కూర్చొని ఉన్నారో నాకు తెలియదు. విజయవాడలో కూర్చోన్నారో ఎక్కడ కూర్చోన్నారో తెలియదు. రైతుల దగ్గరికి రండి, ఈ రోజు అరటి రైతులకి దగ్గరికి రండి. అరటి ఒక కేజీ ₹1 పడుతుంది. అదే మామిడి రైతుల దగ్గరికి రండి, ఒక కేజీ ₹5 పోయింది. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ₹4 సబ్సిడీ ఇస్తారని చెప్పిన మ్యాంగో రైతులకి ఏ విధంగా మోసం చేశాడు. ఎన్ని కేజీల మామిడికి చంద్రబాబు నాయుడు గారు ₹4 ఇంటెన్సివ్ ఇచ్చాడో ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం మీకుంది. ఈ రోజు రైతులకి అరటి రైతులను మోసం చేసుకుని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఎక్కిస్తాం, బాంబే మార్కెట్ కలకత్తా మార్కెట్ అని చెప్పి 4 రోజుల ముందు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మీ ద్వారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అరటి రైతులకి అరటికాయలు ఎన్ని వ్యాఖ్యలలో ఎక్కించావయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఏ మార్కెట్ లో అమ్మేవయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఏ రేటుతో అమ్మేవయ్యా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలకి రైతులకి సమాధానం చెప్పాలా. ఈ రోజు తగుదల మాట రైతులు మీకోసం అంటూ వస్తున్నారు. మీకు తెలుసా ఎంతమంది రైతులు ఉన్నారు? 54 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే మీరు ఇచ్చింది ఎంతమంది రైతులకి? 46 లక్షల మంది రైతులకు మీరు ఇచ్చారు. 7 లక్షల మంది రైతుల్ని మీరు ఉండి చేసి చూపించారు. సిసిఆర్ కార్డు పొందినటువంటి రైతులు, కౌలు రైతులు 10 లక్షల మంది ఉంటే 10 లక్షల మంది కౌలు రైతుల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేదు చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా చనిపోయిన రైతు కుటుంబాలకి మ్యూటేషన్ పద్ధతి ద్వారా వాళ్ళ కుటుంబీకులకి రైతు భరోసా అంటే మీటింగ్లో రైతున్న దీనిపై ఎంతమందికి ఇచ్చారని నేను అడుగుతున్నా. ఇంకోటి సార్, నీతి నిజాయితీగా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం ఉన్నటువంటి రఫీ గారు కూడా మెడికల్ కాలేజ్ మీద మాట్లాడుతూ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని అంటున్నారు. సార్ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజెస్ అన్నింటి గురించి చర్చిస్తే టైం సరిపోదు. మీరు అర్థం చేసుకోండి. మెడికల్ కాలేజీల గురించి నేనే ఆయన నా పేరు మెడికల్ కాలేజీల గురించి మనం ఎన్నోసార్లు డిబేట్ చేశాము. నేను కూడా పర్సనల్గా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కింద నేను వ్యతిరేకమని కూడా నేను చెప్పాను. కాబట్టి మీరు కూడా విన్నారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే టైం లేదు, అయిపోయింది. ఒక నిమిషం ఏంటి సార్ మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 12 మెడికల్ కాలేజ్ సార్. 1920లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ఒక కాలేజీ ఫస్ట్ మన రాష్ట్రానికి వచ్చింది వైజాగ్లో. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు 12. చంద్రబాబు నాయుడు గారు ఒక్క కళాశాల కూడా ప్రభుత్వ కళాశాల తీసుకురాలేదు సార్. ప్రైవేట్ కాలేజ్ మొత్తం ఆయన హయాంలో ఆయన ఓపెన్ చేసినటువంటి మెడికల్ కాలేజ్ 15లో 13 కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్, 4 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్. ఆ 4 మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టి ఓపెనింగ్ రెడీగా పెట్టారు. ఇంకొకటి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం. మీరు ఎలాగ లేవనెత్తారు కాబట్టి రఫీ గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చేయండి. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మిమ్మల్ని ఎవరు ఆపటం లేదు. ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా అనండి. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ సీట్లలో 50% సీట్లు అమ్ముకోవచ్చని జీవో తెచ్చాడా లేదా? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఈ ప్రైవేట్ అతను నైతికత ఉందా? నీకు తెలుసా మసూదన్ రెడ్డి ఆ జీవో తెచ్చిన సార్ నేను చెప్తాను సార్, చెప్పేదా ప్లీజ్ త్వరగా సార్? నేను చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ యొక్క స్వయం ప్రతిపత్తి కోసం, వాటి మనుగడ సాగించడానికి కోసం 50% ప్రస్తుతానికి అమ్ముతూ ప్రభుత్వానికి ఆ శక్తి వచ్చినప్పుడు వెంటనే ఒక 1 year 2 years 3 years 4 years అయిన తర్వాత మొత్తాన్ని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు పీపీపీ సిస్టమ్ లో తీసుకొస్తే 33 సంవత్సరాలు ఇస్తున్నాడు, ఆ తర్వాత 33 ఇస్తున్నాడు, ఆ తర్వాత 33. 99 సంవత్సరాలు ప్రైవేట్. మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా? మీరు న్యాయం చెప్పండి. మెడికల్ కాలేజ్ విషయం రైట్. ఓకే, క్లారిఫికేషన్ వచ్చేసింది. ఓకే సార్ ప్లీజ్ కోఆపరేట్. టైం లేదు, ఒక్క నిమిషం. క్లారిఫికేషన్ చంద్రబాబు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి కరెక్టా మెడికల్ కాలేజ్ లో?
33 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వమే అవుతాయి. ప్రభుత్వ సార్, మీరు చెప్పండి సార్, సురేష్ గారు. మెడికల్ కాలేజెస్ విషయంలో చంద్రబాబు నాయుడు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి కరెక్టా? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. రెండు నేను రెండు మిమ్మల్ని కరెక్ట్ సూటిగా ప్రశ్నిస్తున్నాను. రెండు కరెక్ట్ కాదు. ఓకే, అక్కడికి నా అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్పాను. అది నా పర్సనల్, అది నేను చెప్తుంది. సార్, ధర్మంగా మాట్లాడండి. ధర్మంగానే సార్. 50 మీరేమంటున్నారు? ధర్మంగానే మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. నేను చెప్పిన దాంట్లో ఒక ఇది లేకపోతే అప్పుడు నన్ను అడగండి. 50% అమ్ముకుని దాని కాళ్ళ మీద దాన్ని నిలబడేటట్టు 1, 2, 3 సంవత్సరాలు మీరు చెప్తున్న స్టోరీనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూడా చెబుతుంది. అవి ఇప్పటికిప్పుడు కంప్లీట్ చేయడం అనేది ప్రభుత్వంతో లేట్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో వాటిని ఫంక్షనింగ్లోకి త్వరగా తీసుకొచ్చి 33 సంవత్సరాల తర్వాత మేము గవర్నమెంట్కే ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కానీ ప్లేయర్స్ డిసైడ్ చేస్తారు. సార్ ఒక్క నిమిషం సార్, టైం లేదు సార్, ప్లీజ్ టైం లేదు సార్. ఈ రోజు 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 2,27,000 కోట్లు. అంటే సార్ అంత టైం లేదు సార్. ఇప్పుడు మీరు అన్నింటినీ కలిపేస్తే ఒక్కొక్క అంశము కనీసం అరగంట నుంచి 40 నిమిషాలు పడుతుంది. వద్దు మీరు సార్, ఎవరైనా అప్పులు చేసే నడిపే పరిస్థితి ఇప్పుడు ఉందని మాకు అర్థమైంది. కానీ ఒక్క నిమిషం సార్, కనీసం అప్పు తీసుకొచ్చిందని మాకు కళ్ళ ముందు కనపడితే ఏదన్నా కనీసం దాన్నన్నా మేము ఒప్పుకుంటాం. కానీ అసలు అప్పు తీసుకొచ్చింది ఏమైపోయిందో తెలియకపోతే మాత్రం ప్రజలు అది కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సార్ ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు అధికార ప్రతినిధిగా రైతు విభాగం నుంచి మొన్ననే తీసుకున్నారు పోస్టు. మీరు డెకోరం ఫాలో అవ్వండి. మీరు అంతకుముందే బెటర్గా డెకోరం ఫాలో అయ్యేవాళ్ళు. ఒక నిమిషం ఆగండి సార్. తెలుగుదేశం ప్రతినిధి గారు బుద్ధి లేదు, సిగ్గు లేదు, నచ్చలేదు అన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను సార్. లేకుంటే నేను మాట్లాడాను సార్, ప్లీజ్ దయచేసి. సరే సార్, పాయింట్ ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి అంట సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఓకే రైట్ ఓకే, వదిలేసేయండి దాన్ని. అది పార్టీ పరంగా తీసుకోండి తప్ప దాన్ని ఏం పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ కృష్ణాంజలి గారు.